కానీ అంటే ఇందిరాగాంధీ వచ్చిన స్టోరీ ఏంటంటే, మన ఇప్పుడు తమిళనాడులో ఉన్న హైయర్ పొజిషన్ ఒక పర్సన్ పేరుంటారు సార్. ఆయన ఇలా కొంతమంది అందరూ కలిపి ఇందిరాగాంధీని ఎంచుకున్నారని విన్నాను. అంటే ఆవిడేం చేయలేదు కాబట్టి ఆడబిడ్డ అని చెప్పేసి ఎవరు చెప్పారు ఆ మాట? నేను నేను ఇట్లా హిస్టరీలో కొంచెం చూసాను. ఆహా! లాల్ బహదూర్ శాస్త్రి ఎందుకు చనిపోయాడంట? ఎవరు చంపారు? ఎందుకోసం చంపబడ్డాడు? ఈ రోజు వరకు ఆ మిస్టరీ బయటకు వచ్చిందా? ఏం జరిగింది సార్ లాల్ బహదూర్ శాస్త్రి? తాష్కెంట్లో విషమించి చంపారు. ఓకే. హార్ట్ అటాక్ అని చెప్పి తీసుకొచ్చి హడావుడిగా ఆయన ఫ్యూనరల్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి భార్య వాళ్ళ కొడుకు రాసినటువంటి పుస్తకం ఉంది, చదువు. ఓకే. ఎందుకు ఆయన ఎగైనెస్ట్ అవుతారనా ఏంటి అంటే ఆ టైంకి? ఆయన ఎగనేస్తే కదా, ఆయన చాలా మెతకవాడని కూర్చోబెట్టారు అక్కడ. ఓకే. కానీ ఏకు మేకై కూర్చున్నాడు. ఆయన్ని తప్పించారు. సో ఇది పెద్ద గేమ్ మహేందర్, చిన్న గేమ్ కాదు ఇది. నువ్వు అసలు కళ్ళు తిరిగిపోతాయి. నీ దేశాన్ని నువ్వు పరిపాలించుకోవాలా ఇప్పుడు దాకా, తెలుసా నీకు? ఇప్పటికి ఇప్పటికీ కాదు, ఇప్పటిదాకా. ఓకే.